మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ప్రజాకవి, ప్రజల కోసం ఆతృతపడ్డ, ఆవేదన పడ్డ మహాకవి, ప్రతి ఉపవాసాలు చేయలేని పని ఒక పోరాటం చేస్తుందని గౌరవ రాఘోజీ నారాయణరావు గారి కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్సులు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాఘోజీ నారాయణరావు గారి కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్సులు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాఘోజీ నారాయణరావు గారి కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్సులు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాఘోజీ నారాయణరావు గారి వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ఆయన వరంగల్ చేరుకున్నారు. కాళోజీ కళాక్షేత్రంలో చూస్తున్నాం దృశ్యాలు మనం. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారాయన. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, అలాగే కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఈ సంవత్సర కాలం పాటు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి సంవత్సర కాలం కాబోతోంది కాబట్టి ఈ ఏడాది కాలం పాలన ఏ విధంగా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఇచ్చిన హామీల మాట ఏంటి, ఇవన్నింటికీ కూడా ఈ సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్. మరి కాసేపట్లో ఆ సభకు జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం కాళోజీ కళాక్షేత్రం నుంచి దృశ్యాలని లైవ్ లో మనం చూస్తూ ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో సీఎం రేవంత్ బహిరంగ సభ మరి కాసేపట్లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన కాళోజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు. ఇప్పుడు గౌరవ రాఘోజీ నారాయణరావు గారి కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్సులు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాఘోజీ నారాయణరావు గారి కోసం విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి